గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా ఇప్పుడు మనం భాగవత మహాపురాణం నుండి కొంత భాగం పారాయణం చేసుకున్నాం. నిన్నటి వరకు మనం 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని డెబ్బై 2 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 73వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసవారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. నిట్ట నిలువుగా నేల మీద పడి దీనురాలై నోట మాట రాక గొంతెత్తి బావురుమంటూ ఏడుస్తున్న ఆ దాది కేకలు విని భయ విహ్వలవై పట్టపురాణి కృతజ్ఞతి పరిగెత్తుకుని అక్కడికి వచ్చింది. లేక లేక కలిగిన ఏకైక పుత్రుడు, చక్కగా పెరిగి పెద్దవుతున్నవాడు, వంశోద్ధారకుడు, మహర్షి వరం వల్ల జన్మించినవాడు ఈ విధంగా ప్రాణాలు విడిచి పడి ఉండటం చూసి తల్లి గుండె తల్లడిల్లిపోయింది. ఆమె పెద్దగా శోకించింది. కుంకుమ పూతలతో ఎర్రని మిక్కిలి చక్కనైన వక్షోజాలు కాటుక కన్నీళ్లతో తడిసి పంకిలములు అవుతూ ఉండగా, పట్టపురాణి అయిన కృతజ్ఞుతి కంకణాలు గల్లు గల్లుమని మ్రోగగా, చిగురాకుల వంటి చేతులతో రొమ్ము బాదుకుంటూ కోకిల కంఠస్వరంతో గొంతెత్తి గోడుగోడున రోధించింది. ఆ ధ్వని విని మహారాజు అయిన చిత్రకేతోపాఖ్యానం చెప్పుకుంటున్నాము. అందులో భాగంగా నిన్న కొంత భాగం చెప్పుకున్నాం. ఈరోజున మిగతా భాగాన్ని కొనసాగించుకున్నాం. ఆ చిత్రకేతుడు భయ విహ్వలుడై గబగబా పరిగెత్తుకుని వచ్చి విషయాన్ని తెలుసుకుని చేయవలసిన పని ఏమిటో తోచక కుమారుని శవం దగ్గరికి వెళ్లాలని ఆ బాలుని మీద పడి, నాయనా పిడి వంటి నీ మరణ వార్త ఒక్క మాటగా నన్ను కూల్చివేయకుండా ఎందుకు బతికించిందిరా? ఈ దుఃఖాన్ని నేను ఎట్లా భరించేది? ఈ స్థితిలో నా గతి ఏమిటి? ఓ తండ్రి, నీ కన్న తల్లి కడుపు మంట ఎలా చల్లారుతుంది అంటూ పరిపరి విధాలుగా ఆక్రందించాడు. ఈ ప్రకారంగా వాళ్ళు విలపిస్తున్నారు, మహారాజు మహారాణి ఇద్దరు కూడా. ఇది తెలుసుకున్న అంగిరసుడు నారద సమేతుడై అక్కడికి వచ్చాడు. మరణించిన కుమారుని కాళ్ళవైపు నిశ్చేష్టుడై కూలబడి ఉన్న ఆ చిత్రకేతు మహారాజును చూశాడు. మహారాజా, నీకు వీడు ఏమవుతాడు? నువ్వు అతనికి ఏమవుతావయ్యా? నీకు వీడికి ఏమిటి సంబంధం? ఇతడు నీకు ఏమవుతాడని ఇతని కోసం నీవు ఇంతగా దుఃఖిస్తున్నావు? ఈ పుత్రులు మిత్రులు మొదలైన వారంతా కూడా పూర్వజన్మంలో ఎవరికి ఎవరి ఏమవుతారో నీకు తెలుసా? ఈ కుమారుడు వెనుకటి జన్మలో నీ కుమారుడే అని నీకు నమ్మకం ఉన్నదా? నదిలో ప్రవాహ వేగానికి ఇసుక రేణువులు కొట్టుకుని పోతూ ఉంటాయి. అవి అక్కడక్కడ కుప్పలు కుప్పలుగా కలుస్తుంటాయి, మళ్లీ చెదిరిపోతూ ఉంటాయి. అదేవిధంగా ప్రాణులు కాలప్రవాహంలో కలుస్తూ విడిపోతూ ఉంటారయ్యా. అంచేత జీవులు పుడుతూ చస్తూ మళ్లీ పుడుతూ ఉంటారు. దేహధారులకు జనన మరణాలు తప్పవు. ఇదంతా భగవంతుడైన విష్ణువు యొక్క మాయా విలాసం. ఈ మాయ వల్లనే జీవులు జన్మిస్తున్నట్లు మనకు కనిపిస్తుంది. ఈ విషయంలో దైన్యం పొందడం గాని ధైర్యం కోల్పోవడం గాని సముచితం కాదు. జీవుల ఈ సృష్టి రహస్యాన్ని మనసులో తెలుసుకుని గుర్తించాలి. అంతేకాదు, ఓ రాజా, మీరు ఇంకా ఇక్కడ ఉన్నవారు అందరం కూడా ప్రస్తుత కాలంలో జన్మించి కలిసి జీవించి ఉన్నాం. భవిష్యత్తులో మృత్యువు కబళించేస్తుంది. ఇప్పుడు కలిసి ఉన్నవాళ్ళం అప్పుడు లేకుండా పోతాం. కనుక జనన మరణాలు అన్నవి యథార్థాలు కాదు. భగవంతుడు తన మాయా ప్రభావంతో జీవుల నుండి జీవులను పుట్టిస్తూ ఉంటాడు. జీవులను ఆ జీవుల చేతనే రక్షింపజేస్తూ ఉంటాడు. చివరకు ఆ జీవుల చేతనే జీవులను సంహరింపజేస్తూ ఉంటాడు. ఈశ్వరుడు స్వతంత్రుడు, సృష్టిలోని జీవులు అస్వతంత్రులు. చిన్నపిల్లలు ఆట కోసం ఇసుకలో ఇళ్లను కట్టి కూల్చుతూ ఆడుకుంటూ ఉంటారు. అదేవిధంగా భగవంతుడు అస్వతంత్రాలైన ఈ ప్రాణులను సృష్టించి వాటి ద్వారా ఇతర ప్రాణులను సృష్టిస్తూ రక్షిస్తూ వాటి ద్వారానే సంహరిస్తూ ఉంటాడు. బాలకుడు బొమ్మలతో ఆడుకున్నంతసేపు ఆడుకుని మరుక్షణంలో వాని అపేక్ష మాని ఉపేక్షించి మరొక ఆట ఆడుకుంటాడు. అదేవిధంగా ఈశ్వరుడు కూడా జీవుల విషయంలో క్రీడిస్తూ ఉంటాడు. దేహధారి అయిన తండ్రి దేహం వల్ల దేహధారి అయిన తండ్రి దేహం వల్ల తల్లి దేహం నుంచి పుత్రదేహం పుడుతూ ఉంటుంది. అదేవిధంగా ఒక విత్తనం వల్ల మరొక విత్తనం పుట్టడం ప్రకృతి సిద్ధమైన ధర్మం. అదేవిధంగా దేహదారులైన వారి విషయంలో ఈ ధర్మం శాశ్వతంగా జరుగుతూ ఉంటుంది. అనగా దేహానికి దేహంతో కలయిక వలన మరొక దేహం పుడుతుంది. పూర్వకాలంలో సద్వస్తుల యందు సామాన్య విశేష
భావాలు కల్పితమైనట్లుగానే దేహానికి జీవునికి పరస్పర భేదం కల్పించబడింది. మండుతున్న అగ్ని ఆయా స్థానాలను బట్టి మనకు వేరువేరు రూపాలతో కల్పిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఒకే జీవుడు అనేక రీతులుగా మనకు గోచరిస్తూ ఉంటాడు. దేహికి దేహానికి గల భేదం అజ్ఞాన కల్పితం. మనం కళ్ళ కంటూ ఉంటాం. స్వప్నంలో ఏదో భయంకరమైన సన్నివేశాన్ని దర్శిస్తాం, భయకంపితం అవుతాం. మెలకువ రాగానే అది పీడకలని తెలుసుకుంటాం. ఆ భయంకర సన్నివేశాలు మనకు సంబంధించినవి కావని గుర్తిస్తాం. అదేవిధంగా జ్ఞానవంతులైన వాడు చుట్టరికాలు సంబంధాలు నిజం కావని తెలుసుకుంటాడు. కనుక ఈ జనన మరణాదులన్నీ కూడా మనోభావంలే కాని వాస్తవాలు కావని గుర్తించి అజ్ఞానాంధకారం నుంచి వెలువడి నిర్మలాత్ముడవై నీ చిత్తాన్ని వాసుదేవుని యందు లగ్నం చేయి. ఈ విధంగా ప్రభవించిన అంగరిసిన పలుకులు ఆలకించి చిత్రకేతుడు ఊరట చెంది లేచి దుఃఖంతో వాడిపోయిన ముఖంతో చేత్తో తుడుచుకుని వారిని చూచి ఇలా అన్నాడు. రేపు మనం ఈ ఘట్టం కొనసాగిద్దాం. ఈ చిత్రకేతు ఉపాఖ్యానం ఏంటంటే, అందుకోసమే భాగవతం చాలా ఎన్నో లక్షల జన్మల సుకర్మల ఫలితాల వల్ల మాత్రమే వినగలుగుతామని శాస్త్రం చెప్తుంది. ఎంతో కష్టము జీర్ణించుకుంటాం కూడా. కృష్ణార్పణము. సాయి కృష్ణార్పణము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ महाराज की जय। चेकोरा हारती गो सद्गुरुनाथ देवा साईनाथ पांचभौतिक तत्वमुलाने हारतलित्तुमुरा निर्गुणमగు స్థితి విడి ఎట్లి ఆకారం పొందిదువో సాయిరామ్. సర్వం నుండి నీవే ఇంక నుండి తల్లివలే. రజోతమో సత్వం నుండి మాయడి జనించే బాబా మాయడి జనించే. ఆ మాయ నుండి వేరే మాయ ఏ తిరిగి వచ్చే.